నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శివానందలహరి 46వ శ్లోకమండి. ఆకీర్ణే నఖరాజికాంతి విభవైః ఉజ్జత్సుథా వైభవైః ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రిసౌధాంతరే. ఆకీర్ణే నఖరాజికాంతి విభవైః ఉజ్జత్సుథా వైభవైః ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రిసౌధాంతరే. ఈ శ్లోకం యొక్క భావమండి. ఓ మానస రాజహంస, కాలి గోళ్ల కాంతులతో వ్యాపించినది, వర్ధిల్లుతున్న అమృత మహిమతో ధవళమైనది, తామర పువ్వు కాంతిచే సుందరమైనది, పరమహంసలకు ఆశ్రయభూతమైనది అయిన సదాశివ దేవుని చరణ సాధంలో నిలబడి భక్తి కాంతులతో కూడి ఏకాంతములో హాయిగా విహరించదము. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.